గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ముఖ్యంగా ఏంటంటే ఐ కుడ్ గివ్ వన్ థింగ్ టు మై మదర్ ఆఫ్టర్ మై మదర్ లాస్ట్ మై ఫాదర్. ఐ కుడ్ గివ్ వన్ థింగ్ టు హర్ ఇస్ ద రెస్పెక్ట్ ఇన్ మై టౌన్. wherever she goes, if she tells that I'm Navin Chandra's mother ante she could command that respect. She could adi chalu sir na jeevithaniki. Oh, because recently I will share you one experience sir. Shankar gar cinema eed release aina ma ballarlo ma mother first తీసుకెళ్ళిపోతారు. irrespective of adultery scenes లేకపోతే love scenes love film కాకుండా she has something for Shankar sir's film. తీసుకెళ్ళిపోయేవారు. అండ్ నేను ఐ యూస్ టు లైక్ ఇమాజిన్ వావ్ గ్రేట్ అని. రీసెంట్గా సార్ గేమ్ చేంజర్ సినిమా షూటింగ్కి నేను వెళ్ళినప్పుడు మా అమ్మగారు అడిగారు, ఏ శంకర్ గారిని చూడాలని. అమ్మ కష్టమ్మా, చాలా పెద్ద డైరెక్టర్స్, వాళ్ళకి చాలా పనులు ఉంటాయి. సో ఆ షూటింగ్ మధ్యలో మనం వెళ్ళి మాట్లాడడం, కొన్ని క్యారవాన్లో ఉన్నప్పుడు రిలాక్స్ ఉంటారు, మనం మాట్లాడడం కరెక్ట్ కాదుమా, సరే షూటింగ్ చూడ్డానికైనా వస్తాను అన్నారు. సో తీసుకెళ్ళాను సార్. ఎందుకో కో డైరెక్టర్ గారికి చెప్పాను, సార్ ఇలా మా అమ్మగారు వచ్చారు, శంకర్ గారిని ఒక్కసారి కలవాలనుకుంటున్నారంటే కో డైరెక్టర్ గారు వెళ్ళి చెప్పారు, ఇలా నవీన్ చంద్ర గారు అమ్మ వచ్చారు. హీ స్టాప్డ్ ఎవ్రీథింగ్. హీ కేమ్, స్పెండ్ టైమ్ విత్ మై మదర్, హీ స్పోక్ టు హర్. ఆ రోజు అనిపించింది సార్ నాకు, వావ్, దిస్ ఈజ్ ద అచీవ్మెంట్ ఐ డిడ్ ఇన్ మై లైఫ్. బికాస్ అమ్మ నన్ను థియేటర్ తీసుకెళ్ళి ఆ సినిమాలు ఇన్ఫ్లుయెన్స్ చేసి మీరు ఆ డైరెక్టర్తోనే నించొని మాట్లాడి నీ గుడ్ విల్ మీద, నీ పేరు మీద. అండ్ దాంతోపాటు అలాగే రామ్ చరణ్ గారు అమ్మగారు కలవాలనుకుంటున్నారంటే హీ ఆల్సో లైక్ స్టాప్డ్ ఎవ్రీథింగ్, కేమ్, స్పెండ్ టైమ్. దట్ మూమెంట్ వాజ్ గ్రేట్ మూమెంట్ ఫర్ మీ సార్. ఓకే, ఆవిడ ఏమన్నారు మీ మదర్ ఇలాంటి మూమెంట్స్ మధ్యలో నీతోని? వాట్ వాజ్ యర్ ఫీలింగ్? లైక్ అంటే క్లౌడ్ నైన్ షీఈస్ వెరీ ఎక్స్ప్రెసివ్ అండ్ మై మదర్ ఈస్ వెరీ ఎక్స్ప్రెసివ్. ఓకే. అండ్ ఆ జాయ్ని చాలా బాగా ఎక్స్ప్రెస్ చేస్తారు. ఓకే. నేను లైక్ మధు. ఓకే. నేను ఐఎమ్ నాట్ దట్ ఎక్స్ప్రెసివ్ పర్సన్. మధు అనే క్యారెక్టర్ లైక్ మోస్ట్ ఆఫ్ ద we men are not that expressive sir. There are very few people who are expressive, but express చేస్తుంటే వాళ్ళు అంటారు ఏంటి ఇంత ఎక్స్ప్రెసివ్గా ఉన్నాడని తగ్గించేస్తారు. సో ఓవర్ టాకిటివ్ అంటే కూడా ఎక్స్ప్రెసివ్గా అన్నట్టు ఉండదు అది. సో మోస్ట్ ఆఫ్ ద మెన్ ఆర్ లైక్ less expressive. So same, I am the same person. Like నేను అంత ఎక్స్ప్రెసివ్ కాదు, బట్ దేర్ ఇస్ లాట్ ఇన్సైడ్. సో దట్స్ హౌ. కానీ అసలు నువ్వు నిన్ను చూస్తే చాలా దుర్మార్గుడిలాగా, రౌడీలాగా, మంచి జగదాంబ సెంటర్లో గోండలాగా ఉంటావు. కానీ నీ సెంటిమెంటు, మీ మదర్ అంటే నీకున్న ఫీలింగు, కుటుంబం అంటే నీకుండే బాధ్యత రియల్లీ ఫినామినల్. అది లేదంటే పెరగలేదు, ఎగ్జాంపులరీ. ఐ విల్ నాట్ గ్రో. నేను ఇందాకలా అన్నవన్నీ కూడా నీ ఒరిజినాలిటీ కాదంటే నీకు ఆ గెటప్ వేస్తే ఎలా ఉంటావు అన్నదానికి చెప్పాను నేను. ఓ రౌడీ అని, రఫ్గా ఉంటావు. నీలాంటి పర్సనాలిటీ వెనకాతల ఇలాంటి ఇంత సెంటిమెంటల్ హార్ట్ ఉన్నది అంటే నాకే చాలా టచింగ్గా అనిపించింది. ఎందుకంటే ది బాయ్స్ ఆఫ్ ది జనరేషన్ ఆర్ బెరెఫ్ట్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ సెంటిమెంట్స్. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో, ఏం చేస్తున్నారో, ఎలా ఉంటున్నారో, ఎలా ఉండాలనుకుంటున్నారో కూడా తెలియని ఒక సంధి యుగంలో ఉంది సొసైటీ. అలాంటి దానిలో నువ్వు నిజంగా యువర్ ఎన్ ఎగ్జాంపుల్ టు ఫాలో. కుర్రాళ్ళందరూ చూసి నేర్చుకోండి నవీన్ చంద్రని చూసి. అందుకే సార్ ఈ ఫిలిం మంత్ ఆఫ్ మధు కూడా విచ్ హ్యాస్ మోర్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్, ఫ్యామిలీ ఎమోషన్. అంటే జెండర్ ఈక్వాలిటీ ఉంది సార్, అట్ ద సేమ్ టైం జెండర్ వాల్యూ కూడా ఉంది సార్. ఓకే. ఆపోజిట్ జెండర్, దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి సార్. Human first, then you come as a gender. So Srikanth has incorporated lot of things between two individuals, how to choose choices of your life and how destiny reacts with you, behaves with you, and how you live with your family, with your closed ones, and what you are in the society. You take the society within you, or you ignore the society within you, or you live in between the society. Okay. As an escapist of being an alcoholism. Alcoholism తీసుకుంటూ ఎస్కేప్ అవుతున్న ఒక క్యారెక్టర్ ఇది. అండ్ అంత కారణం ఏంటి అంటే ఈజ్ నాట్ అ బ్యాడ్ గై సార్. ఎంతసేపు బాటిల్ ఓపెన్ చెప్పుకోలేడు సార్. చెప్పుకోలేకపోవడం వల్ల తన లోపల చాలా ఉంది. ఓకే. బట్ హీఈస్ హెల్ప్లెస్ ఫర్ హిస్ సిచ్యువేషన్.
హీస్ గ్రోన్ దాట్ వే. సినిమాలో ఒక చాలా గొప్ప విషయం సార్, శ్రీకాంత్ గారు నాకు ఈ సీన్ కూడా ఒకటి ఉంది సార్. మా నాన్న మా అమ్మని ఎలా ప్రేమించాడో నేను అలాగే నిన్ను ప్రేమించాను. ఎందుకంటే సార్ నాకు ఈ లైన్స్ ఎందుకంటే ఇష్టం అంటే, ఇప్పుడు మా ఫాదర్ యూజువలీ మెన్ వెన్ దే గో బయటికి వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఒక టెన్షన్లో అగ్రెసివ్గా ఉంటారు. దే షౌట్ అట్ మదర్స్, దే షౌట్ అట్ లైక్ విమెన్స్ టు షో దట్ దిస్ థింగ్. చిన్నప్పుడు నేను చూసాను, ఓ ఫాదర్ అంటే హస్బెండ్ అంటే వైఫ్ని ఇలా డామినేటింగ్గా లేకపోతే అరుస్తూ ఉండాలి. చిన్నప్పుడు అది చూసాం కదా సార్. సీ మై ఫాదర్ లైక్ దాదాపుగా కొంచెం ఎర్లీ జనరేషన్ వాళ్ళందరూ కూడా సేమ్ యాస్టిస్. ఇప్పుడు వచ్చిన అమ్మాయికి తెలియదు కదా సార్ మా నాన్నగారు మా అమ్మగారిని ఎలా ప్రేమించానని. సో నేను అలాగే బిహేవ్ చేస్తే అమ్మాయితో, ఆబ్వియస్లీ అమ్మాయి షీల్ బి లెఫ్ట్ అవుట్, షీల్ బి ఫీలింగ్ దట్ వాట్ ఈస్ దిస్, షీ బికమ్స్ ఎలోన్ కదా, ఒంటరిది అయిపోతుంది. సో సమ్ ఇంట్రెస్టింగ్ థింగ్, ఒంటరిది అయిపోతుంది, తర్వాత నీకు దూరం అయిపోతుంది. సింపుల్ గా అదేనా జరిగింది? అది చూడాలి సార్. అది దూరం అనేది కామన్ కదా సార్. యూజువలీ ఇంత పెద్ద కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు దూరం అనేది కామన్, కలిసిపోవడం అనేది కామన్. కానీ మధ్యలో కొన్ని ఉన్నాయి కదా, కొన్ని ఉన్నాయి కోర్టులని. ఆ కోర్టులు చాలా ఫ్యామిలీ కోర్టులే ఎక్కువ అంటే ఇప్పుడు లైక్ ఇది మంత్ ఆఫ్ మధు అంటే నువ్వేంటి ఫ్యామిలీ కోర్టులను సపోర్ట్ చేస్తున్నావా, ఫ్యామిలీని సపోర్ట్ చేస్తున్నావా ఈ సినిమాలో? లోపల ఉన్న హ్యూమన్ని సపోర్ట్ చేస్తున్నా సార్. ద రియల్ మీ, ద రియల్ సెల్ఫ్. అంటే నిన్ననే మహిళా రిజర్వేషన్లన్నీ కూడా త్రూ అయ్యాయి కంట్రీలో. అవును సార్, దట్స్ వెరీ గుడ్ న్యూస్. మహిళా బిల్లు. సో మహిళలకి వాల్యూ ఇచ్చే సినిమా ఇది. ఖచ్చితంగా సార్. అవునా? ఖచ్చితంగా ధైర్యం ఇచ్చే సినిమా సార్. మహిళలకి ధైర్యం ఇచ్చే సినిమా, మగాళ్ళకి కూడా సార్. ఓకే, ఇట్స్ బోత్. ఇట్స్ లైక్ దట్స్ వాట్ సార్ శ్రీకాంత్ హౌ బెస్ట్ హీ హాస్ గాట్ ఇన్సైడ్ అంటే, ఇద్దరికి మధు అండ్ లేఖ సార్ తన క్యారెక్టర్ పేరు, వాళ్ళిద్దరికీ ఆ ఇంపార్టెన్స్ ఆఫ్ దెమ్ సెల్ఫ్ అనేది చాలా బ్యూటిఫుల్గా చెప్పారు సార్. దేర్ ఇస్ అనదర్ గర్ల్ కాల్డ్ శ్రేయా నేవల్లా అన్సి. షీఈ్ ఫ్రమ్ యూఎస్, షీఈ్ ఎన్ఆర్ఐ. సో ద వే హీ హాజ్ ఇన్కార్పొరేటెడ్ లైక్ అక్కడ అమ్మాయి ఈ 1 monthలో ఈ ముగ్గురు మధ్యలో జరిగే ఒక సిచ్యువేషన్ డ్రామా ఉందో అది చాలా బాగా వచ్చింది సార్. లైక్ దే హ్యావ్ షాట్ ఇట్ ఇన్ అ వెరీ గుడ్ వే. అండ్ వైజాగ్లో వీళ్ళ గొరిలా షూట్ చేసాం. ఓకే, లైక్ జస్ట్ కెమెరామ్యాన్, 2 క్రూ, 1 ప్రొడక్షన్ వెహికల్, మా మేకప్ టీం అంతా ఒక సైడ్, నేను మాత్రం రోడ్స్లో చూసి వీడు నవీన్ చంద్ర అనే లోపు మేము షార్ట్ తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళం సార్. అలా మేము ఆల్మోస్ట్ 9 to 11 వైన్ షాప్ బెల్ట్స్ ఉన్నాయి సార్, వితౌట్ పర్మిషన్. జస్ట్ క్యాజువల్ గొరిల్లా షూట్ లాగా వెళ్ళిపోయి నేను క్యాష్ ఇచ్చి ప్రాపర్గా తీసుకుని. అంటే ఈ సినిమాలో నేను ఆల్కహాల్ ఎక్కడ కన్జ్యూమ్ చేయలేదు సార్. అవునా? అంటే నేను ఆల్కహాల్ తీసుకుని సార్ ఆల్మోస్ట్ ఐ థింక్ 6-7 years అయిపోయింది స్టాప్ చేసి నేను. ఐ స్టాప్డ్ ఎవ్రీథింగ్. బట్ ఈ సినిమా దిస్ వాస్ ఛాలెంజ్ ఫర్ మీ. ఎందుకు అంతలాగా హ్యాపీ సార్? లేదు సార్, అంటే ఒక టైంలో పని లేదు అని డిప్రెషన్లో పార్టీస్ ఎక్కువైంది. పని వచ్చేసింది, వచ్చిన తర్వాత కదా కంటిన్యూ చేసేప్పుడు దానికి వాల్యూ ఉంది. సో పని వచ్చింది సార్. వెరీ ప్రాక్టికల్ పర్సన్. ఆపేసాను స్టాప్ నాన్ వెజ్, స్టాప్ ఎవ్రీథింగ్. ఏ ఒక విషయం నాకు నా ప్రొఫెషన్కి అడ్డు వస్తుంది సార్, అది మానేస్తున్నాను. గ్రేట్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.